నమస్తే భారతీ న్యూస్ కు స్వాగతం. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ఇప్పుడు ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కన్నుల పండుగగా జరిగిన సీతారాముల వారి కళ్యాణం అభిజిత్ సుముహూర్తాన జరిగింది. కన్నుల విందు గొలిపేలా స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న భక్తులు తమ జన్మను తరింప చేసుకున్నామని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎంతో చారిత్రాత్మక ఖిల్లా రఘునాథ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ఆరాధ్య దైవం రాముల వారని వారన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో భక్తులు ఆయన్ను తనివితీరా కొలుస్తూ తమ జన్మను తరింపజేసుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన జిల్లా రఘునాథ ఆలయానికి సుమారు 5 శతాబ్దాల చరిత్ర ఉందని వారు చెప్పారు. కలియుగ ఆరాధ్య దైవం శ్రీరాముల వారు భారతదేశాన్ని ఓ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా రూపుదిద్దారని అన్నారు. ప్రతి ఏటా చూడముచ్చటగా గొలిపే విధంగా శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తులు జరుపుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారని తెలియజేశారు. హిందువులందరూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ దేశ ఔన్నత్యాన్ని చాటుతున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయన ఆశీస్సులను పొంది జన్మని తరింపచేసుకున్నారని అన్నారు. సీతారాముల వారి కళ్యాణంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మారేగౌడ్ దంపతులు, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు పాల్గొన్నారు. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయినాక 500 సంవత్సరాల తర్వాత రాముల వారు స్వస్థలికి వచ్చినాక జనవరి 22 నాడు
మొట్టమొదటి శ్రీరామనవమి భారతదేశం జరుపుకుంటా ఉంది, యావత్ ప్రపంచం జరుపుకుంటా ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జనవరి 22, 2024 నాడు మొదలైన రామరాజ్య స్థాపన భారతదేశంలో రామరాజ్యాన్ని మరింత పటిష్టంగా మన దేశంలో పెంచేటట్టు దేవుణ్ణి ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరోసారి మీ అందరికీ కూడా ఈ పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై సీతారాం. అయోధ్యలో శ్రీరాముడు మళ్ళీ రావడం జరిగింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రెట్టింపు ఉత్సాహంతో రామ భక్తులు శ్రీరామనవమి కార్యక్రమం చేసుకుంటా ఉంటారు. ఇందూరు నగరంలో నగరమంతా కూడా వీధి వీధిలో ఎక్కడ చూసినా అక్కడ శ్రీరామనామ జపము పొద్దున్న నుంచి కూడా ఈ శుభ సందర్భంగా మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ రాబోయే రోజులు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రామరాజ్యం కావాలని. మనమందరం కూడా ఇక్కడ అందరం కూడా రామ భక్తులము, ధర్మాన్ని మనము మద్దతిచ్చే వాళ్ళము, ధర్మాన్ని ఆచరించే వాళ్ళము. భవిష్యత్తులో మీరందరి ఆశీర్వాదం ఉండాలని, ధర్మానికి మీరు మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తులో భారతదేశము మొత్తం కూడా రామరాజ్యం కాబోతుంది. మనం చితుడు రామయ్య, సంపూర్ణ సౌభాగ్యవతి సీతమ్మ. భారతీయ వైవాహిక వ్యవస్థకు తరగని చెరగని వీరి దాంపత్యం ప్రజలందరికీ చెరగని కథ. శ్రీరామాలయంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చిన శ్రీరామనవమిని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవానికి తరలివచ్చి కన్నుల పండుగగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. సీతారాముల కళ్యాణం భారతీయ వైవాహిక వ్యవస్థకు చెరగని ముద్రగా నిలిచిందని వేద పండితులు తెలిపారు. బాజా భజంత్రీల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించగా భక్తులు భక్తి పారవస్యంతో జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సీతారాముల కళ్యాణం అనంతరం అధిక సంఖ్యలో భక్తులతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా జడ్జ్ సునీతా కుంచాల తదితరులు సీతారాములను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి అన్నారు. తమకు సహకరించిన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. శ్రీ సీతారాముల వారికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. శ్రీరామనవమిని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో గల శ్రీ సీతారాముల వారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుకను కమనీయంగా జరిపించారు. భక్తులతో కలిసి రాములవారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పటికీ చెడుపై మంచి విజయం సాధిస్తోందని శ్రీరాముడు నిరూపించారని అన్నారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికతపై దృష్టి పెడితే ప్రశాంత జీవనం గడపవచ్చని చెప్పారు. ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లాల్ బహదూర్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు బెల్లం పానకం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పూశెట్టి, సురమాధురి, అసాది జితేందర్, విడిసి సభ్యులు, మాజీ సర్పంచులు సుదర్శన్, ఏజీ దాస్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖిల్లా డిచ్పల్లి గ్రామంలోని పురాతన శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బజ్రెడ్డి గోవర్ధన్ విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాక్షసుడైన రావణుణ్ణి సంహరించి మంచి రాజుగా, మంచి కొడుకుగా, అన్నగా, భర్తగా గుర్తింపు పొందిన ఏకైక రాజు శ్రీరాముడు అని గుర్తు చేశారు. శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఎంపీ అరవింద్ ధర్మపురి ఖిల్లా డిచ్పల్లి రామాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో భక్తులతో కలిసి స్వామివారి వివాహ వేడుకను తిలకించారు. శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ అరవింద్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మండల అధ్యక్షుడు వెంకటరమణ, సతీష్ రెడ్డి, ఎంపీటీసీ లొక్కిడి కొత్తూరు,
మానస సాయి ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వాజిరెడ్డి గోవర్ధన్ వెంట ఆ పార్టీ మండల కార్యదర్శి నల్ల హరికిషన్, మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్, లొక్కిడి యాదగిరి, రవీందర్ ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి ప్రజానీకానికి, మహిళా సోదరీమణులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరాముని యొక్క జన్మదిన వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుతున్న సందర్భంలో రాముని బాటలో ప్రతి ఒక్కరు నడవాల. రాముడు నడిచే బాట ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి, తండ్రి మాట కట్టుబడి వనవాసం వెళ్ళడం కాకుండా సీతామహాలక్ష్మిని అపహరించినటువంటి రావణాసురుని సంహరించి మంచి భర్తగా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి రాజుగా, మంచి పరిపాలకుడిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామచంద్రుడు. వాటి ఇవల్ల మనం స్మరించుకోవడమే కాకుండా వారి మార్గాల్లో నడవాల్సిన అవసరం ఉంది. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు నిబంధనలను తూచా తప్పక పాటించాలని వారు సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్, సిపిలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడుతోందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీనీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతోందని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాలు మినహాయించి మిగతా 10 దినాలలో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంబించాల్సిన విధానాల గురించి కలెక్టర్ వివరిస్తూ నామినేషన్ ఫారం 2A రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి ఉచితంగా పొందవచ్చని సూచించారు. నిర్ణీత గడువులోపు రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్దకు చేరుకున్న వారి నామినేషన్ ఫారాలు మాత్రమే స్వీకరించడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో 4గురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు 25,000, ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన వారైతే 12,500 రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ మొత్తాన్ని నగదు రూపేణా లేదా చలానా రూపంలో చెల్లించవచ్చని, చెక్కులు అంగీకరించబడవని సూచించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలని, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే వారికి, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్ అభ్యర్థి నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంటు సెగ్మెంటుకు చెందిన వారైన పక్షంలో తప్పనిసరిగా వారు అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుండి ఓటర్ ధృవీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు మొత్తం 22 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించామని అన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తయిందని, వారికి ఇప్పటికే ఏప్రిల్ 1, 2 తేదీలలో మొదటి దశ శిక్షణా తరగతులను పూర్తి చేశామని అన్నారు. కాగా నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలకు సుబిత ద్వారా ముందస్తుగానే దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు.
ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంతో పాటు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, నలుగురి కంటే ఎక్కువ సంఖ్యలో ఒకే చోట గుమిగూడి ఉండకూడదని తెలిపారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతోందని, మిగతా అందరినీ కలెక్టరేట్ మెయిన్ గేట్ నుండి 200 మీటర్ల దూరం వరకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలను పురస్కరించుకొని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 మంది పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేశామని, భద్రతా కారణాలతో బ్యాంకులను మినహాయించి మిగిలిన వారందరి వద్ద లైసెన్సులు కలిగి ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయించామని వివరించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా రామాలయాలన్నీ భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. ఉదయం నుంచి యజ్ఞం, హోమం నిర్వహించి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ రామాలయాన్ని శ్రీరామనవమి సందర్భంగా అందంగా ముస్తాబు చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు శ్రీ సీతారాముల వారిని అభిషేకించి నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేయగా స్వామివారి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. యువకులు, మహిళలు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. తల్లి యొక్క హృదయము చాలా సున్నితమైనటువంటిది. కాబట్టి భూమి ధరణి అంటే ధరణి చూడండి, ఆ బాలుడు ఎంత ఎడపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పోచారం, జైతాపూర్, ఏఆర్పీ క్యాంప్ గ్రామాల్లో గల రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పోచారం గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఈ వేడుకను గ్రామస్తుల సహకారంతో మరింత ఘనంగా నిర్వహించామని అన్నారు. శ్రీరామనవమి వేడుకలో విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ తెనుగు అశోక్, కోశాధికారి తడెం సురేష్, సొంకర పెద్ద పోశెట్టి, గ్రామ పెద్దలు రామ్రెడ్డి, పోశెట్టి, రవి, తాజా మాజీ సర్పంచ్ కోలా ఇంద్రకరణ్, ఎంపీటీసీ పద్మా ముత్యన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అర్కాల బర్కత లేని వారు కానీ ఎవరైనా దూరం నుంచి మంగళసూత్రాన్ని దండం పెట్టుకుంటే అమ్మవారి శక్తి అనేది దాంట్లో ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తస్తు ధర్మేచార్థతే కామేక్షా మోక్షద చతుర్వ్యాధిదేవానాం చతుర్వేద పారాయణ స్వరూపేణ శాస్త్రాని రూపేణ వృతే కన్యాదాన ముహూర్త సుముహూర్తస్తు ముహూర్తకాలేన భారాంగ్రహణం అత్యంత అనుకూలతా వరసిద్ధిరస్తు. थोड़ा रामचंद्रावरती पायावरती पाणी टाकल्यासारखं करून त्यांचा पाय धुतल्यासारखं करून कन्यादान केल्यासारखं वाटतं. నవిపేట మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలోని రామాలయంలో మాజీ సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్, కమలా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారికి బంగారు పచ్చల హారంతో పాటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హరికథను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకుంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గల శ్రీ సీతారాముల వారి ఆలయాలు భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. ఆలయాల అర్చకులు స్వామివారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. శ్రీరాముని జన్మదిన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి కరుణా కటాక్షం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు. సాయంకాలం ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు. దర్పల్లి మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. రామాలయానికి భక్తులు తరలివచ్చి శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి శ్రీ సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రామాలయాలన్నీ శ్రీరామనామ స్మరణలతో హోరెత్తాయి. ఉదయం నుంచి ఆలయాల్లో హోమం, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి 750 రైతులను బలి తీసుకుందని మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీలను విస్మరించి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కారును ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య అధ్యక్షతన కిసాన్ సంయుక్త మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి 750 మంది రైతులను బలి తీసుకుందని అన్నారు. రైతులకిచ్చిన హామీలను విస్మరించి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి నేటికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కారును ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీ అరవింద్ రైతులకు ఇచ్చిన రాతపూర్వకంగా బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేశాడని అన్నారు. ఇదిలా ఉండగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ నగరంలోని నామ్దేవ్ వాడలో గల సిపిఎం కార్యాలయంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పెద్ది వెంకట్రాములు, బి దేవారాం, వేల్పూర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ కమిటీ దేశంలోని వ్యవసాయ రంగాన్ని మోడీ షా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసే విధానానికి వ్యతిరేకంగా 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతుల ప్రాణాల్ని బలి ఉన్నది. అందుకని ఇది ఈ సర్కార్, బీజేపీ సర్కార్ కేవలం రైతాంగం, కార్మిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం కాదు.
ఇది ఆదాని అంబళ్ళ ప్రభుత్వం. అందుకనే మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్లో 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆనాడు పసుపు బోర్డు సాధించి పెడతాన 5 రోజుల్లోనే, అట్లాగే 15,000 రూపాయలు పసుపుకు మద్దతు ధర ఎంఎస్పీ జాబితా చేర్పిస్తానని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఈనాటికి 5 సంవత్సరాలు గడుస్తా ఉంది. అతి లేదు గతి లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం 750 మందిని పొట్టలు పెట్టుకుంది. ఇక్కడ మొత్తం పార్లమెంటు రైతాంగాన్ని మోసం చేశాడు అరవింద్. అందుకని బీజేపీ అభ్యర్థిని, బీజేపీ పార్టీల అభ్యర్థులందరినీ ఓడించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 29వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం కార్యాలయం నాందేవాడలో రౌండ్ టేబుల్ జరగబోతా ఉంది. ఈ రౌండ్ టేబుల్ కు మేధావులు, అట్లాగే భూమిని కాపాడాలని కోరుకునే శక్తులు అందరూ నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. శ్రీరామచంద్రులు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత దంపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆవరణలో నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం సీతారామచంద్రుల విగ్రహాలను పల్లకిలో గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించి నిర్వహించారు. పల్లకీ సేవ తర్వాత తిరిగి ఆలయానికి చేరుకున్న అనంతరం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ పూజా కార్యక్రమాలలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు సీతారామ విగ్రహ మూర్తులకు కళ్యాణం సందర్భంగా తలంబ్రాలు వేసి మొక్కులు తీర్చుకొని తమని చల్లగా చూడాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా కలిసి నూతనంగా రామాలయాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంతో పాటు శ్రీరామనవమి రోజు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారని అన్నారు. సీతారాములు గ్రామ ప్రజలతో పాటు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీకి, గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామ ప్రజలకు ఆమె రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తూమురాజు, ఎనుగంటి నర్సాగౌడ్, ఆకుల ప్రభాకర్, దమ్మాయి లక్ష్మీనారాయణ, రాజేశ్వర్తో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవగ్రహాల ప్రతిష్టాపన ఈ 2 రోజుల నుంచి మనం ఒకరోజు నీటిలో, ఒకరోజు బట్టలో, ఒకరోజు పూలు పంటలో ఇవన్నీ దేవుళ్ళని రాముల వారిని మరి నవగ్రహాలని పెట్టి గ్రామస్తుల తరఫున చాలా పెద్ద ఎత్తున ఈరోజు మా మాణిక్ బండార్ గ్రామంలో ప్రతిష్టాపన జరిగింది. మార్నింగ్ ఊరేగింపుతో
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో. వార్తలకు తిరిగి స్వాగతం. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ రాముణ్ణి సైతం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో లొద్ది రామాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదరేస్వామి, టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనంతరావు, బీసీసీఎల్ అధ్యక్షులు కోరాడి రాజు, నల్లూరి శ్రీను, గ్రామ అధ్యక్షులు పాతాని రంజిత్, మల్లేష్, జనార్దన్, దేవేందర్, అరిగెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలతో అంతా రామమయమన్నట్లుగా దర్శనమిచ్చింది. పల్లె పల్లెల్లో శ్రీ సీతారాముల వారిని ఆరాధిస్తూ విశేష పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామాలయాలను ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అందంగా తీర్చిదిద్దారు. ఉదయాన్నే ఆయా ఆలయాల్లో అర్చకులు శ్రీ సీతారాముల వారి విగ్రహాలను అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు ఈ కళ్యాణ క్రతువును వీక్షించి శ్రీరామనామ జపం చేశారు. బాన్సువాడ పట్టణంలోని రామాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రపంచానికే ఆదర్శం. రాముడు లో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే దయ, క్షమాభిక్ష, త్యాగం,
ఇవన్నీ రాములో ఉన్నటువంటి గుణాలు. ఆ రాముడి యొక్క ఆ గుణాలను మనం కొంత మనం కూడా అమలు చేయాలి. ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేది ఉందో జరగాలి. రాముడు వనవాసం వెళ్ళొచ్చిన తర్వాత భరతుడు రాముడి పాదుకలను తల మీద పెట్టుకొని సింహాసనమును అధిష్ఠించకుండా రామరాజ్యం వచ్చేంత వరకు, రాముడు అధిష్ఠించేంత వరకు సింహాసనం ఖాళీగా అంటే ఆ సింహాసనం అనేది రాముడికే కేటాయించబడ్డ సింహాసనం. రాముడి రాజ్యం వస్తేనే సుభిక్షంగా ఉంటుందని అనుకున్నటువంటి రోజులు అవి. ఇప్పుడు కూడా కులం లేదు, మతం లేదు, రాముడికి ఏ భేదాలు లేవు. అందరం జపం ఆ సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం, ఆంజనేయ ఆశీర్వాదం అందరికి కావాలి, ఏ ఒక్కరికి కాదు. ఈ ప్రపంచం బాగుండాలి, శాంతిమతంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలంటే మనమందరం కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి. దుర్మార్గాన్ని పాలదోరాలి. స్వార్థం అనేది తగ్గించుకొని సమాజం కోసం పనిచేయాలి. అప్పుడే కొంత దాని ఫలితం వస్తుంది. ఎవరికి కూడా మనం బతకడానికి మార్గం చూపిస్తాం తప్పితే మోస్రా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భక్త జనసంద్రంతో దర్శనమిచ్చింది. రామనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, నవీన్ పంతులు శ్రీరాముల వారి కళ్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. ఉదయం నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేసి హోమం జరిపించారు. ముందుగా రాముల వారి జన్మదిన వేడుకను ఘనంగా జరిపించారు. అనంతరం భద్రాచలం మాదిరిగా ఆరు బయట శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వేదమంత్రోచ్చారణల మధ్య జరిపించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాముల వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భాజపా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దినేష్ రెడ్డి, ప్రీతం రెడ్డి, మోస్రా గ్రామ పెద్దలు, మోస్రాతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం నందు గత 5 రోజులుగా 5 ఉత్సవాలు బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రెండవ రోజు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం కాలం నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 4 గంటలకు సుప్రభాత సేవతో పాటుగా 5 గంటలకి అభిషేక కార్యక్రమాలు, 6 గంటలకి ఆరాధన కార్యక్రమము, ఉదయం 10 గంటలకి స్వామివారి నిత్యావన కార్యక్రమంతో పాటుగా 11 గంటల 40 నిమిషాలకి శ్రీరామచంద్ర స్వామి జయంతి జన్మదిన కార్యక్రమాన్ని, దాంతోపాటుగా 12 గంటల 35 నిమిషాలకి ఆలయం యొక్క ఆవరణలో భద్రాచలం మాదిరిగా మిథిలా మండపం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మోసరా గ్రామ మండలంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి భక్తులందరూ కూడా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటుగా కళ్యాణ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో నవీన్ పంత్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆలయం బ్రహ్మోత్సవాల కార్యక్రమం భాగంగా కార్యక్రమాల లోపల ఆలయ ధర్మకర్త దినేష్ రెడ్డి గారు, ప్రీతం రెడ్డి గారు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ యొక్క ఉద్యోగులు అటువంటి విజయ్ కిషోర్ దంపతులు గారు, అదేవిధంగా నిజామాబాద్ ప్రముఖ పిల్లల వైద్యులు గోపాల్ సింగ్ గారు, బన్సీలాల్ గారు, మిగతా ఇంకా అనేక మంది భక్తులను
రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలోని శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. హనుమాన్ స్వాములు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రామాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వేషధారణతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో భజన కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయాల వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి మల్లేష్, హనుమాన్ స్వాములు, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతారామ కళ్యాణం చూడ ముచ్చటగా జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య మరియు వేద పండితులు సత్యం స్వామి నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు మరియు దిల్రాజు దంపతులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి దంపతులు కన్యాదాన ఫలసిద్ధి చేసి ప్రజలందరికీ ఆ కన్యాదాన భాగ్యాన్ని అందజేశారు. రా అంటే కష్టం, మా అంటే హరణం. ఈ కలియుగంలో కష్టాలు తొలగి సుఖాలు పొందడానికి రామమంత్రమే తారక మంత్రమని రోహిత్ స్వామి తెలియజేశారు. ఆలయ ఆస్థాన గాయకులు సమన్విత భువనకృతిలు తమ గానామృతంతో స్వామివారి కీర్తనలను అద్భుతంగా పాడి రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి దంపతులు, దిల్రాజు దంపతులు, ఎంపీటీసీ రాములు, రవీందర్ రెడ్డి యాదవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లొద్ది రామన్న ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. భారీగా తరలి వచ్చిన భక్తులు శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని కళ్యాణ వేడుకను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. భీమ్గల్ మండలంలోని పిప్రి గ్రామ పరిధిలో గల శ్రీ లొద్ది రామన్న దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీరాముని సేవలో తరించారు. కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. జై శ్రీరామ్ నామ స్మరణలతో కొండ ప్రాంతం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఎందుకు గులుగుతున్నావు? లక్ష్మీది కడ్జీ. ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై శ్రీరామనవమి సంబరాలను శోభయమానంగా నిర్వహించారు. శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి రాబోయే రోజుల్లో ఈ ఆలయ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై కొలువుదీరిన శ్రీరామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామనామ స్మరణలతో ఆలయ క్షేత్రం సందడిగా దర్శనమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే నవనాథ సిద్ధుల గుట్ట ఎంతో ప్రసిద్ధిగాంచిందని అన్నారు. రానున్న రోజుల్లో సిద్ధుల గుట్టను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్రింది నుంచి గుట్టపైకి బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో రావటం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన వారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. Thank you.
వర్గ ప్రజలకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద మొత్తంలో భక్తులు సిద్ధులగుట్టకు రావడం జరిగింది. వారికి అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాకనే మనం కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్నదాన సత్రం కూడా నడుస్తుంది. కళ్యాణంకి ఎక్కడైతే మనం ప్రదేశం చేస్తున్నామో అక్కడ కూడా మనం షెడ్ నిర్మించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో భోజనం ఎక్కడైతే చేస్తున్నామో ఆ ప్రాంతంలో కూడా షెడ్ నిర్మించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. రానున్న రోజుల్లో సిద్ధులగుట్టని పవిత్రమైన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ కొన్ని వసతులు, రూమ్స్ కానీ సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. మరొకసారి నియోజకవర్గ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి మోడీ నాయకత్వం ఎంతో అవసరమని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిందని ఆయన వివరించారు. భీమ్గల్ పట్టణంలో మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముచ్కూర్ చౌరాస్తా వద్ద గల శ్రీ బ్రహ్మలింగేశ్వర టీ పాయింట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ అరవింద్ విచ్చేసి స్థానికులతో కలిసి టీ సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి మోడీ ఎంతో అవసరమని, తిరిగి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల కోరిక నెరవేరిందని అన్నారు. ప్రతి ఒక్క రైతు 400 రూపాయల ఇన్సూరెన్స్ కట్టుకోవాలని, ఈ పథకం పేదవారికి ఎంతో సహాయపడుతోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతోందని అన్నారు. బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, మండల కార్యకర్తలు సంధ్య, రాజు, టీవీ ప్రసాద్, యోగేశ్వర్, నర్సయ్య, మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా బూత్ స్థాయి కార్యకర్తలు కూడా మోడీ గారి చేపడుతున్న, నేను ఇస్తున్నా, అది వేరే విషయం. మోడీ గారు చేపడుతున్న 2 జీవన్ జ్యోతి బీమా మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా కేవలం 400 రూపాయల సంవత్సరానికి, అది కట్టుకుంటే 4 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది. దయచేసి అందరూ చేసుకోండి. అది 400 రూపాయలే సంవత్సరానికి, 4 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది. మన కార్యకర్తలు అందరూ 30 సంవత్సరాల యావరేజ్ ఏజ్ 30 కూడా ఉండదు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలా గోస చూడలేకనే నేను మొదలుపెట్టినాయి. కాబట్టి 400 రూపాయలు సంవత్సరానికి కట్టుకోవచ్చు కదా, వాళ్ళన్నా కట్టుకోవచ్చు. సో దయచేసి అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆయుష్మాన్ భారత్ పథకాలు అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి అన్నీ. ఇంకోటి ఈడ చెప్తున్నా, చాయ్ పే చర్చల ఈ కార్డులు వస్తలేవు, ఆయుష్మాన్ భారత్ కార్డులు కొత్తవి వస్తలేవు కదా. ఎందుకు వస్తలేవు? మీడియా ఉన్నది అయినా చెప్పాలా? రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలంట, దాని మీద రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళా రేవంత్ హిందూ. మన ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని అభినవ భద్రాచల సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి కరుణాకర్ శర్మ పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలోని శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి.
హనుమాన్ స్వాములు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రామాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వేషధారణతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ స్వాములు భజనలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయాల వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి మల్లేష్, హనుమాన్ స్వాములు, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పడిగల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకం, భక్తులకు ప్రసాద వితరణ, మధ్యాహ్నం సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. రాత్రి రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇందల్వాయి మరియు చంద్రాన్పల్లి గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల సుభాష్ నగర్ ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి బాజిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ధర్పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.